ఇంకో ప్యాకెట్ ఇస్తున్నాయి కదా రైట్ సైడ్, ఎందుకంటే బాగున్నారు కదా సర్పంచ్ నుంచి మన వార్డు మెంబర్లో కూడా తీసుకోవాలి. చెప్పినట్టయితే చెప్పండి ప్రణయ్ కూడా కావాలి వీడియో. స్మోకింగ్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా మన జమ్మికుంట స్పందన బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఐఎంఏ హుజరాబాద్ జమ్మికుంట అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేసినారు. ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువతకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అసోసియేషన్ తరఫున వారందరికీ బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్తో పాటు 5 లక్షల ప్రమాద బీమా పాలసీ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐఎంఏ హుజరాబాద్ జమ్మికుంట అసోసియేషన్ గారికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఒక డే అనే కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా ఇంకొకరి ప్రాణాలు కాపాడే బాధ్యతగా తీసుకొని బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము. ఈ బ్లడ్ డొనేషన్లో 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా ఈ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా దీన్ని బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు, గుండె సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. మనం ఇలా రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన రక్తంలో ఐరన్ నిల్వలు ఏదైతే ఉంటాయో వాటిని నియంత్రించుకొని కాలేయ సంబంధమైన సమస్యలు, హృదయ సంబంధమైన సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీనివల్ల మనకు మానసికంగా కూడా ఉత్తేజం అనేది లభిస్తుంది. ఎప్పటికప్పుడు శరీరంలో కొత్త రక్త కణాలు తయారయ్యి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఉపయోగపడుతుంది. అందులో ప్రతి ఒక్కరికి ఈ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అందుబాటులో ఉన్న యువకులు ఎవరికైనా రక్తదానం అవసరం ఉంటే ఖచ్చితంగా చేసి వాళ్ళ ప్రాణాలు నిలుపవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో దీనికి సహకారం అందించిన స్పందన బ్లడ్ బ్యాంక్ సెంటర్ నిర్వాహకులు చింతల రాజిరెడ్డి గారికి మరి వారి యొక్క స్టాఫ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హుజరాబాద్ జమ్మికుంట ఐఎంఏ వారు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన స్పందన బ్లడ్ సెంటర్కు ఈరోజు ఐఎంఏ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం తిరుపతి సార్ గారు సురక్ష హాస్పిటల్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ స్పందన బ్లడ్ బ్యాంకు
ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇలాంటి యువత ఇటువంటి కార్యక్రమాలకు ముందు నుండి బ్లడ్ డొనేషన్ చేసి బ్లడ్ సంబంధిత వారికి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా యువతను పిలుపునిస్తూ ఇలాంటి యువత ముందు చాలా ఆదర్శంగా ఉండి బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సురక్ష హాస్పిటల్ IMA తిరుపతి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతకుముందు ఇచ్చిన బ్లడ్ ఇది మొదటిసారి? ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం తిరుపతి సార్ గారు మాకు కాల్ చేసి యూత్ అనేది వారు ముందుండి ఎటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని అనుగుణంగా ఈరోజు యువత చాలా సంఖ్యలో వచ్చి బ్లడ్ అనేది డొనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గ్రామానికి ఒక సర్పంచ్. ఈరోజు నేను గ్రామానికి మాచర్పల్లి గ్రామానికి ఒక ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఏంటంటే మనలాంటి యువకులు రక్తమును మనం దానం చేసి రక్తానికి సంబంధించిన ఈనత ఉన్న వాళ్ళకు రక్తాన్ని మనం డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా గ్రామంలో నేను పిలిచిన పిలుపు మేరకు మా గ్రామం నుండి ఒక 4-5 యువకులు వచ్చి రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది. ముందు కూడా ఇటువంటి ఏదైనా ఆపద ఉంటే మేము కూడా బ్లడ్ వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం. స్పందన బ్లడ్ బ్యాంక్ వరకు మా సూచన ఏంటంటే యువకులను ఎంకరేజ్మెంట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చేస్తే యువకులు పెద్ద మొత్తంలో వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాం.